యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం వద్ద గురువారం రోజున వివిధ గ్రామాల పాల సంఘం చైర్మన్లు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం వద్ద గురువారం రోజున వివిధ గ్రామాల పాల సంఘం చైర్మన్లు, పాల ఉత్పత్తిదారులు సహకార సంఘం చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పాల బిల్లుల బకాయిలు చెల్లింపులు కావడం లేనందున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంటనే స్పందించి బకాయిలు చెల్లింపులు అయ్యేలా చూడాలని, లేదంటే రాజీనామా చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఇక్బాల్, సంపూర్ణ, బీజేపీ నాయకులు నంద గంగేష్, కామిటీ కారికృష్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్లు మైదం రంగయ్య, ఊదరి రాములు, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, పాసుల సతీష్ రెడ్డి, మోటి శ్రీశైలం, టి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులను పరిష్కరించాలి, పాడి రైతుల సమస్యలను ఇవ్వాలి, మదర్ డైరీకి గుట్ట నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలి, మదర్ చైర్మన్ చైర్మన్ పాల రైతులకు వెంటనే పాల రైతులకు వెంటనే పాల రైతులకు వెంటనే రాలేదని దాని గురించి ఈరోజు ట్యాంకర్ ఆపవలసి వచ్చింది. మాకు 9 బిల్లులు రావాలి. 9 బిల్లు అంటే 4 నెలల బిల్లులు. 15 రోజులకు బిల్లు ఇస్తారు, 4 నెలల బిల్లులు ఇవ్వాలి. అసలు ఈ అసమర్థ పాలక వర్గం చేతనైతలేదు కాబట్టి దమ్మున్న లీడర్ ఆలేరు నుంచి ఉన్న ఏకైక డైరెక్టర్ నరేందర్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా రాజీనామా చేసి వచ్చిండు. ఆడ 5 నిమిషాలు అలా పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చేసినాం. ఎందుకంటే ఒక పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని దాని గురించి మేము ధర్నా చేయవలసి వచ్చింది. మాకు బిల్లులు ఇచ్చేదాకా, పెండింగ్ బిల్లుల గురించి మా నిర్ణయం ఎండీ కానీ చైర్మన్ స్పందించి నిర్ణయం ఇచ్చేదాకా మేము ఇడికలు కదలేదు. ఎందుకంటే దమ్మున్న లీడర్ ఎట్లా ఇచ్చిండో నరేందర్ రెడ్డి, అదేవిధంగా మిగతా పాల చైర్మన్లు అందరికీ మరియు పాల రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు వరకు మనకు 9 బిల్లులు, 4.5 నెలల నుంచి బిల్లులు ఇవ్వకుండా మనం పాలు పోసుకుంటూ సంస్థ మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇంట్లో ఖర్చుల కోసం మనం బర్రెలను ఆదుకొని ఆవులను ఆదుకుని మనం ఏదో బతుకుతుంటే దానికి 5 నెలల నుండి బిల్లులు ఇవ్వకుండా మనం ఇబ్బంది పెడుతున్నా మనం పాలు పోసుకుంటూ ఉన్నాం. ఊర్లలో చైర్మన్లు కూడా ఎంతో, పాల చైర్మన్ అంటే ఎంతో విలువ ఉండేది ఊర్లలో. ఆ విలువలు పోయినాయి. ఊర్లో తిట్లు పడకాడికి వచ్చినాం. రోజు మనం ప్రతి రైతు మనం పొద్దులేసే తిట్టకాడికి వచ్చింది. మన ఇంట్లో డబ్బులు లేకున్నా ఎన్నో తెచ్చి కొంతమందికి రైతులకు మనం ఇచ్చుకుంటూ కొంత కాపాడుకుంటూ వచ్చి చైర్మన్లు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ అవస్థలను కూడా మదర్ డైరీ చైర్మన్ గారు ఇంతవరకు పట్టించుకుంటలేదు. ఆయన వచ్చినాడు 3 బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నాడు. ఈ రోజు వరకు సంవత్సరంన్నర కూడా కాలేదు. ఇప్పటి వరకు 9 బిల్లులు తీసుకుపోయిండు. ఫస్ట్ 2 బిల్లులు పెండింగ్ ఉండే. ఈ 2 నుంచి దసరా, దీపావళి, సంక్రాంతి, ఇక సంక్రాంతి పండుగ కూడా వస్తుంది. ఎంత ఇబ్బంది అంటే చైర్మన్ స్పందించాడు, ఎండీ ఫోన్ లేపడు, ఎవరున్నా ఒక నరేందర్ అన్ననే ఇబ్బంది పడుకు ప్రతి విషయానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చిండు. ఇన్ని రోజులు ఒప్పుకోబట్టిన ఒక నరేందర్ అన్న మాట మీద ఆయన ఎప్పుడైతే రాజీనామా పెట్టిరో ఎంబడే ఈ ఉన్న డైరెక్టర్ కూడా ఎందుకు రాజీనామా పెడతలేరు, వీళ్ళకి ఎందుకు సీమునెత్తులేదు ఇంత కూడా. మేము ఎంత బాధపడుతున్నాం. ఊర్లలో ఒక చైర్మన్ అంటే విలువ లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే ఈ 5-6 నెలల నుంచి సంలాయిస్తున్నాం. పొద్దున్న లేసే గడ్డేస్తేనే నీళ్ళు పెడితేనే పాలిస్తుంది బర్రె. అట్లాంటి బర్రె సేవ చేసుకుంటే ఇన్ని రోజులు కాపాడుకుంటే మా విలువ లేకుండా చైర్మన్లో కనీసం ఫోన్ కూడా ఎత్తారు ఎవరు. ఆ డైరెక్టర్లు అసలు ఎందుకు రాజీనామా చేస్తలేరు? ఒక డైరెక్టర్ చేసినాక, అధికారపడి డైరెక్టర్ చేసినాక ఎందుకు చేస్తలేరు మిగతా డైరెక్టర్లు? అంటే వీళ్ళు ఏంది అసలు? మా రక్తం తాగుతున్నారు వీళ్ళు, మామూలు కాదు. ఎంత బాధ పెడుతుంటారు రైతులను, చాలా ఇబ్బంది పెడుతుర్రు. అసలు దసరాకు అన్నారు, దీపావళి అన్నారు, ఒక్క మాట కూడా సరిలేదు చైర్మన్. ఎంబడే చైర్మన్ రాజీనామా పెట్టాలి. చేతగాని ఎందుకు చేయాలి ఈ చేతగాని ప్రభుత్వం? ఎందుకు ఈ పాలక వర్గం ఎందుకు రైతులను గోస పెట్టుకుంటుర్రు? మామూలు కాదు, చాలా గోస పెట్టుకుంటుర్రు. 9 బిల్లులు ఇప్పుడు. అసలు రైతు ఎట్లా బతాడు? అసలు పాలు పోసుకొని బతాడు రైతు. ఆ డబ్బులు లేకుంటే ఎట్లా? అసలు చైర్మన్కి అసలు నిద్ర పడుతుందా? అసలు అన్నం తింటుండా ఆయన? గడ్డి తింటుండా? మానవత్వం ఉందా కొంచెమైనా?
మనిషికి 60,000 కుటుంబాలు ఈ పాడి పరిశ్రమ ద్వారా ఈ మదర్ డైరీలో పనిచేస్తున్నది. మరి 60,000 కుటుంబాలను రోడ్డు మీద వేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నటి ప్రభుత్వం కానీ కనిపిస్తుంది. మరి అంతేకాకుండా ఏదైనా సంస్థ ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని రక్షించే ఆలోచన చేయాలి. కానీ అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ ఇయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ సమీకరించి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం.